ఇదే మన రూమ్ 127. చూడండి, ఇగో మెక్యూర్ హోటల్ గోవా దేవయ్య రిసార్ట్. ఫ్రిడ్జ్ ఉంది గాయస్. అయ్యో, ఫ్రిడ్జ్ కూడా ఉంది. దాచిపెట్టిరు ఎందుకు? బయట పెట్టాలి కదా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ MCL మిడిల్ క్లాస్ అబ్బాయి లైఫ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో గైస్, నేనైతే హోటల్ మెక్యూర్ గోవాలో ఉన్నాను. ఈ హోటల్ పేరు ఏంటంటే హోటల్ లైక్ మెక్యూర్ గోవా దేవయ్య రిసార్ట్ అని అంటారు. సో దేవయ్య రిసార్ట్ అని ఎందుకంటారు అంటే ఇదంతా చుట్టూ రివర్ ఉంటుంది. సో రివర్ చుట్టూ మనం ఒక ఐలాండ్లో హోటల్ ఉన్నది. సో ఈ ఐలాండ్ పేరు ఏంటంటే దేవర్ ఐలాండ్ అని అంటారు. దేవర్ ఐలాండ్ అంటే దేవుంది ప్లేస్ అని అంటారు. సో అందుకనే దేవయ్య రిసార్ట్, మెక్యూర్ దేవయ్య రిసార్ట్ అని పెట్టినారు. సో నేనైతే ఇవాళ మన హోటల్ రూమ్ ఎట్లా ఉండబోతుంది అని చెప్పేసి చూపించబోతున్నాను మీకు. సో మీరు కూడా చూడండి. అండ్ చూసే ముందు కొంచెం బ్యూటిఫుల్ లొకేషన్ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ పూల్ దగ్గరకు వచ్చినాను. సో గైస్, మన ఛానల్కి వెళ్ళిన కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో మటుకు ఖచ్చితంగా లైక్ చేయండి గైస్. సో పూల్ చూడండి, క్లోజ్ ఉంది ఇప్పుడు ఎర్లీ మార్నింగ్. అండ్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయిపోయింది, కొంతమంది చేస్తున్నారు. నేను ఇక్కడ ఎందుకు వచ్చినానంటే యాక్చువల్గా ఆఫీస్ పని మీద వచ్చిన. నేను ఒక 3 days మీటింగ్, అందుకనే నేను వచ్చినాను. అండ్ ఇదంతా డైనింగ్ ఏరియా. సో మన లంచ్ బ్రేక్ఫాస్ట్ అంతా ఇక్కడే చేయాలి. ఇట్లా కింద మీద ఉంటుంది రూమ్స్. ఇటు ఒకటి, ఇక్కడ ఒకటి, మళ్ళా పైన ఒకటి, ఇక్కడ ఒకటి. సో అన్నీ లైన్గా ఉంటాయి. అండ్ ఇక్కడ కాటేజెస్ కూడా ఉన్నాయి. బట్ మేము కాటేజెస్ తీసుకోలేదు, ఎందుకంటే రూమ్స్ ఉండాలి కాబట్టి. అఫీషియల్స్ కూడా చాలామంది వస్తున్నారు, అందుకనే కాటేజెస్ తీసుకోలే. ఇదంతా ఒక రౌండ్ ఉంటుంది ఇట్లా హోటల్ చుట్టూ. వాకింగ్ వెళ్ళినా నిన్న నైట్ అయితే నేను. సో గైస్, ఇది మన రూము, మనకి ఇచ్చినది 127. ఇదే మన రూమ్ 127. చూడండి, ఇగో మెక్యూర్ హోటల్ గోవా దేవయ్య రిసార్ట్. సో లైట్లు అయితే వేద్దాం ఫస్ట్. ఓకే, ఇది ఏంటంటే ఇది ఇట్లా లాక్ మంచిగా ఇచ్చినారు. ఇట్లా పెట్టేసినాం అనుకోండి, ఓపెన్ కాదు, మొత్తం ఇట్లా ఉంటుంది. ఇదిగోండి చైన్, మంచిగా ఉంది ఇది. సో గైస్, ఇదిగోండి ఇది రూము. సో ఫస్ట్ రాగానే నేనైతే నా బ్యాగ్ అన్నీ ఇక్కడ పెట్టేసినాను. ఎంట్రన్స్ ఇదే. ఇది అద్దం బాగుంది, చాలా పెద్దగా. అంటే రెడీ అయిన తర్వాత చూసుకోవడానికి మంచిగా ఉంది. కళ్ళు ఎర్ర అయిపోయినాయి, అంటే న్యూ ప్లేస్ కదా, నిద్ర లేదు. సో అందుకనే కొంచెం ఎర్ర అయినాయి కళ్ళు. సో ఇక్కడ చూస్తే నేను ఇందాకనే ఫ్రెష్ అయినా అంటే జస్ట్ ముఖం కడుక్కున్నాను. సో అందుకనే తవాల్ ఇట్లా వేసేసింది, లేదంటే వాష్రూమ్లో ఉండే తవాల్. అండ్ మనకు వచ్చేసి 2 వాటర్ బాటిల్స్ ఇచ్చినారు. ఇవి బాగున్నాయి. ఇవి ఏంటంటే ఇవి మొత్తం గ్లాసు. దీని మీద కూడా చూడండి మెక్యూర్ హోటల్ అని అన్నీ రాసి ఉంది, దేవయ్య అని, గోవా. సో ఇది ఒకటి. అండ్ మనకి అన్నీ ఇచ్చినారు ఇక్కడ. షుగర్స్, ఇవన్నీ షుగర్స్. ఇదంతా బ్లాక్ కాఫీ చేసుకోవచ్చు, గ్రీన్ టీ అన్నీ. అస్సామీ టీ అంట, అస్సాం టీ. సో అస్సాం టీ ఇంకా ఏమేమో ఉన్నాయి. సో మనమైతే ఒకటి వెళ్తాం ఇప్పుడు, ఎందుకు వేస్ట్ చేసుడు. బాటిల్ మూత ఓపెన్ చేయాలి, సీల్ తీయాలి. అయితే ఆన్ చేసినా చూద్దాం, వేడయ్యే వరకు ఎంతవరకు మన హోటల్ రూమ్ టూర్ చేసేద్దాం. ఓకే, స్నానం చేసుకొని రెడీ కావాలి కాబట్టి అంతా రెడీ చేసేసుకున్నాను. అండ్ ఇంకేంది, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. మనం ఆల్రెడీ చూపించడం. సో ఇక్కడ కబోర్డ్లో ఏమైనా బట్టలు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. అండ్ సేఫ్ లాకర్ ఉంది మనకి ఇక్కడ. సేఫ్ లాకర్ ఇది.
ఓకే. అండ్ ఇంకొక బోర్డ్లో ఏదైనా పెట్టుకోవచ్చు. హెయిర్ డ్రైయర్ ఉందంట ఇక్కడ, ఏది లేదు కదరా. హెయిర్ డ్రైయర్ అని రాసిరు. హెయిర్ డ్రైయర్ ఏదిరా, ఏదిరా హెయిర్ డ్రైయరు. అండ్ ఇక్కడ వచ్చేసి హోటల్ది మెన్యూ ఏదైనా కావాలంటే కోడ్ స్కాన్ చేసుకోమని చెప్తున్నారు. అండ్ మనకి రిసెప్షన్ది నెంబర్, హౌస్ కీపింగ్, డోర్, డైనింగ్, స్పా కూడా ఉంది ఇక్కడ. స్పా కూడా ఉందంట. స్పా కావాలంటే 55 అంట. 55 అంటే నెంబర్ 55 కొట్టాలి ఇలా. నేను ఎమర్జెన్సీ 33 అని కొట్టామంటుండు. సో బెడ్ అయితే యాక్చువల్గా నేను నైట్ వచ్చి పడుకున్నా కాబట్టి మొత్తం ఆగమాగం ఉంది. ఆగమాగం అంటే చూడండి ఎట్లున్నది. అంటే మనకు 2 బెడ్స్ వచ్చినాయి ఇక్కడ. 2 బెడ్స్లల్లా చూడండి నేను ఒక్కనే ఉన్నా ఇక్కడ రూమ్లో. నేను ఒక్కనే ఉన్నా కాబట్టి సో ఇది నిన్న అంటే మీకు చూపిద్దామని ఇది నిన్న నేను పడుకున్నా. అండ్ వాళ్ళు ఎట్లా పెట్టినారు చూడండి ఎంత నీట్గా. అంటే న్యూ ప్లేస్ కాబట్టి నాకు కొంచెం నిద్ర పట్టలేదు. లేట్ నైట్ నిద్ర వచ్చింది. అంటే నేను ఏదైనా కొత్త న్యూ ప్లేస్కి వెళ్తే కొంచెం ఇట్లనే ప్రాబ్లం అయితే ఉంటుంది నాకు. అండ్ ఇక్కడ కొంచెం మనకు కూర్చోడానికి, లోపల కూర్చోడానికి టేబుల్ ఉన్నది. ఇదేం ఓపెన్ చేయలే, ఇది ఓపెన్ చేద్దాం. ఫ్రిడ్జ్ ఉంది గాయస్. అయ్యో ఫ్రిడ్జ్ కూడా ఉంది. దాచిపెట్టిరు ఎందుకు, బయట పెట్టాలి కదా. ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ కూడా ఉంది. అండ్ మనకైతే ఫ్రీ ఇంటర్నెట్ ఇక్కడ. అండ్ టీవీ అయితే చూడండి ఎంత పెద్దగా ఉన్నది. అమ్మా టీవీ పెద్దగా ఉంది. నాకు నచ్చిన పాట ఏంటంటే ఏసీది మస్తు అనిపించింది. ఇది ఇటు ఉంటుంది, ఇది ఇట్లా నొక్కంగానే. నేను రాత్రి చలి పెడుతుందని ఆఫ్ చేసినాను. ఇది మీడియం, హై, ఆటో ఉంటుంది. అండ్ కూలా ఇది అన్నీ ఉన్నది. సో టెంపరేచర్ అంతా ఇది మస్తు అనిపించింది. అండ్ ఈ లైట్ సూపర్ ఉంది. లైట్ చూడండి, లైట్స్ నాకు ఇంటీరియర్ మస్తు అనిపిస్తుంది. ఇది లైట్ ఫాల్ సీలింగ్ కానీ, అండ్ ఈ లైట్ కానీ, ఈ లైట్ ఇది డిజైన్ చూడండి. యాక్చువల్ బ్యాక్గ్రౌండ్ డిజైన్ చూడండి. అంటే సింపుల్గా ఇదేదో చేయలేదు, దాంతోనే సిమెంట్తోనే వాళ్ళు చేసినారు. అండ్ ఈ లైట్ చూడండి. అండ్ మన బాల్కనీ, ఇప్పుడు బాల్కనీ చూద్దాం. బాల్కనీ ఎట్లున్నాడు. నైట్ చూసినాం అంత ఏమనిపించలేదు. మార్నింగ్ చూద్దాం. ఫస్ట్ ఒక కర్టన్ ఇచ్చినారు అండ్ మళ్ళా ఇంకో కర్టన్ ఇచ్చినారు. అంటే మీకు మొత్తం ఓపెన్గా ఉండకుండా కొంచెం ఇది ట్రాన్స్పరెంట్ చేసి పెట్టినారు చూడండి, మంచిగా ఉన్నది ఇట్లా. సో ఇందాక మీకు స్టార్టింగ్లో చూపించిన రూమ్స్ చూడండి, అవన్నీ అటు సైడు ఫ్రంట్ సైడ్, ఇవన్నీ బ్యాక్ సైడ్ అన్ని రూమ్స్ కింద ఉన్న వాళ్ళకి. సో ఇదంతా ఫ్రంట్ సైడ్. బర్డ్స్ సౌండ్స్ వినబడుతున్నాయి మీకు. కుర్చీలు కూడా 2 ఉన్నాయి. ఎందుకంటే అంటే ఇది టూ షేరింగ్ రూమ్. యాక్చువల్గా 2 షేర్ చేసుకోవచ్చు. అందుకనే బెడ్స్ కానీ అన్నీ 2 ఇచ్చినారు. అండ్ ఇది చూడండి, ఇది మొత్తం గార్డెన్ సూపర్ ఉంది కదా. అండ్ ఇటు సైడ్ చూడండి, నేను చెప్పినా కదా మొత్తం ఐలాండ్ ఇది. సో మీరు చూసుకుంటే ఇక్కడ ఇంకో రివర్ పోతుంది ఇక్కడ. ఇదిగోండి ఇది ఈ పార్ట్ ఉంది, ఇది రివర్. ఇదంతా ఇట్లా ఇది ఒక రివర్. యాక్చువల్గా మార్నింగ్ నాకు పికాక్ సౌండ్స్ వినబడ్డాయి మంచిగా. చాలా పికాక్స్ ఉన్నట్టున్నాయి, సౌండ్స్ వేసినాయి. సో పైన ఇది, కింద మనది. ఇక్కడ 4 బర్డ్స్ ఫొటోస్ తీస్తున్నారు. అంటే మన పర్సనే, మీటింగ్కి వచ్చిన పర్సన్. బర్డ్స్ సౌండ్స్ వినండి. సో గాయ్స్ ఇప్పుడు లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి మీకు వాష్రూమ్ చూపించలేదు కదా, వాష్రూమ్ ఎట్లుందో చూపిస్తా. సో ఇది వాష్రూమ్. ఇందాక బ్రష్ చేసిండే మార్నింగ్. సో బ్రష్ ఇక్కడే ఉన్నది. అండ్ టాయిలెట్ రోలర్స్ 2 ఉన్నాయి. మనం యూజే చేయం, మనకెందుకు. అండ్ ఇదేంటంటే నాకు ఈ అద్దం నచ్చింది. అంటే ఇది దేనికి అర్థమైతలేదు. అంటే
మేకప్ చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది అంటుండే లేడీస్కి. అండ్ ఇక్కడ 2 గ్లాసెస్ ఇచ్చినారు, ఎందుకు ఇచ్చారు నాకు అర్థమవుతలేదు. అంటే బాత్రూంలో కూర్చొని తాగుతారా? చూడండి షవర్ అయితే షవర్ ఏరియా సూపర్ ఉన్నది. అంటే మనం ఇంత ఎప్పుడు రాలే, మనం మిడిల్ క్లాస్ వాళ్ళము ఇంత మంచి బాత్రూంలో ఎప్పుడు చూడలే ఇంత మంచిగా. సో నాకైతే సూపర్ ఉంది. అండ్ గైస్ ఇది అంట, ఇది వచ్చేసేమో షాంపూ ఉంది, షాంపూ. అండ్ ఇది వచ్చేసి బాడీ వాష్. కొంచెం నైట్ అంటే చేసిన స్నానము ఎట్లా ఉందంటే ఆయుర్వేదిక్ స్మెల్ వస్తుంది చూడండి, అట్లా ఉన్నది. కానీ మస్తు ఉంది, మస్తు అనిపించింది. అండ్ ఇంకా ఈడొక సోప్ ఇచ్చినారు. యాక్చువల్గా ఇదంతా రోల్ చేసి పేపర్ వేసి పెట్టినారు, మంచిగా కవర్ చేసి తీసేసిండే ఇది. అండ్ ఇంకోటి ఇదిగోండి, ఇది ఉందా, ఇది మీకు చూపిస్తా. ఈ పార్ట్ ఉన్నదా, ఇది ఇప్పుడు లోపడుకున్నది. అంటే లోపడుకున్నది కింద వస్తాయి వాటర్, ఇది కింద వస్తాయి. అండ్ ఇట్లా గుంజి దీన్ని ఇట్లా అనాలి. సో ఇది కొంచెం లాంగ్ గుంజాలి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు లాంగ్ అయింది, లాంగ్ ఉంది. ఇట్లా గుంజితే షవర్ వస్తుంది. ఈ షవర్ వాటర్ వస్తుంది. ఫస్ట్ నేను రాగానే నాకు అర్థం కాలేదు షవర్ వస్తలేదు, ఇందిరాబాయి ఏంది అని చెప్పేసి అటు ఇటు అన్నీ గెలికితే సో దాని ఏదో తిరుగుతూ ఉందని చెప్పేసి దాన్ని తిప్పి ఫైనల్గా అయితే షవర్ చేసినాను. మనకు కూడా లక్ ఉందప్ప, చూడరి ఇంత మంచి బాత్రూంలో స్నానం చేయాలి. మెయిన్గా నేను చూసేది ఎక్కడైనా రూమ్కి వెళ్ళేది ఏంటంటే వాష్రూమ్ మంచిగా ఉండాలి, నాకు ఉండాలి. ఎక్కడ వెళ్ళినా కానీ వాష్రూమ్ మంచిగా ఉండాలి. అండ్ మన వాటర్ అయితే హీట్ అయిపోయినాయి. ఇప్పుడైతే టీ బ్యాగ్ వేసుకుందాం మనం. సో గైస్ టీ అయితే తీసుకున్నాను, గ్రీన్ టీ. సో బయటికి వెళ్దాం, బయటికి వెళ్ళి వ్యూ ఎంజాయ్ చేసుకుంటా మన టీ అయితే తాగుదాం ఇవాళ. సో గైస్ ఇది మన హోటల్ రూమ్ టూర్. సో చూసిరు కదా, ఎట్లుందో కమెంట్ చేయండి. బాగుందా అంటే బాగుందని చెప్పేసి, లేదంటే ఎట్లుందని చెప్పేసి. నాకైతే సూపర్ నచ్చింది అబ్బా, ఎందుకంటే మనం ఏంది, మన ఈ రూమ్ ఏంది, సూపర్ ఉంది అంతా. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ యూ గైస్, బాయ్.